చిలుకలూరిపేటలో నిర్మించిన టిట్కో గృహాలను స్థానిక ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లబ్ధిదారులకు ఎటువంటి సమస్యలు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ఒకవేళ లబ్ధిదారులు ఇండ్లను అమ్ముకున్నా కొనుక్కున్నా ఆ ఇళ్లను రద్దు చేస్తామని హెచ్చరించారు. అలాగే పట్టణంలో మురుగునీరు పారిశుద్ధ్యంపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మార్చండి వాతావరణాన్ని ఏంటి చూడడం కాదులే కానీ సీటంతా తీయాలి మనం ఒకటి కాదు ఇద్దరు ఒకసారి వినండి. ముందుగా ఈరోజు ముందుగా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయితే ఈరోజు ఇక్కడికి వచ్చిన కారణం మనందరికీ కూడా తెలుసు. గతంలో సారు ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. పుల్లారావు సార్ విజిట్ చేసినప్పుడు ఇక్కడ ఉన్న లోపాలన్నీ కూడా మీరందరూ కూడా తెలియజేశారు. వాటన్నింటినీ కూడా కన్సర్న్ అధికారులైన మాకు, మున్సిపల్ కమిషనర్ గారికి అందరం కూడా దాన్ని లిస్ట్ చేసుకున్నాం. మేము ప్రెస్ మీట్ పెట్టి టిట్కో ఇల్లుకి ఇచ్చిన వాళ్ళు మాత్రమే టిట్కో ఇల్లులో ఉండాలన్న ఉద్దేశంతో మేము ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. అప్పటి నుంచి కూడా చాలామంది సార్ దగ్గరికి వెళ్ళడం, అమ్ముకున్న వాళ్ళు, తర్వాత కొనుక్కున్న వాళ్ళు కూడా సార్ దగ్గరికి వెళ్ళడం, మా దగ్గరికి రావడం కూడా జరిగింది. అటువంటి అన్నీ జరగకుండా సార్ ఏంటంటే లబ్ధిదారులకు మాత్రమే ఇవ్వాలన్న కాన్సెప్ట్ తోటి లబ్ధిదారులకి మాత్రమే ఇవ్వాలి అన్న ఉద్దేశంతో కొన్న వాళ్ళని, అమ్ముకున్న వాళ్ళని కూడా పిలిచి మాట్లాడడం జరిగింది. అదేవిధంగా దాని గురించి ఇంకా వస్తున్నారు. అది పక్కన పెడితే సార్ చెప్పిన మాకు సంబంధించిన ఎమ్యూనిటీస్ ప్రకారం మనకి ఫస్ట్ 4512 టిట్కో వాళ్ళు మున్సిపాలిటీకి అప్పచెప్పడం జరిగింది. అందులో మేము 3435 వరకు పక్కన ఇంకొక ఇల్లు ఇక్కడే ఇస్తాం. నువ్వు జెన్యూన్ గా చేరుతున్నావు కాబట్టి ఖాళీ చేతులు వచ్చి ఇప్పుడు ఖాళీ చేయమని